ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అధిక బరువును తగ్గించుకోవటానికి ఆరోగ్యాలయంలో చేరినప్పుడు ప్రత్యేకంగా వ్యాయామాల శిక్షణ, వంటల శిక్షణ, ట్రీట్మెంట్ల గురించి ఎలా జరుగుతాయో, ఎందుకు ఇక్కడ అధిక బరువుతో పాటు ఇతర సమస్యలు ఇంత తేలిగ్గా తగ్గుతున్నాయో వాటి పట్ల మీకు అవగాహన కలిగించబోతున్నాం. మనకి అధిక బరువు ఒక అతిపెద్ద సమస్య. అధిక బరువుతో పాటు వచ్చే అనేక ఇతర సమస్యలు. మనిషికి కేవలం ఒక బరువు తగ్గినంత మాత్రాన ఆరోగ్యం లభించదు, సుఖం అనేది కూడా లభించదు. కానీ బరువు తగ్గాలి, బరువుతో పాటు ఉండే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గాలి. అందుకని ఈ అన్నిటినీ తగ్గించుకోవటానికి మనం ఒక చోటకి ఇట్లా ఆరోగ్యాలయంలో వచ్చినప్పుడు కానీ, మీరు ఇంట్లో జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా కానీ చాలా తేలిగ్గా సమస్యలను తగ్గించుకుంటూ బరువు తగ్గించుకోవచ్చు అన్నమాట. అది ఎందుకు అట్లా జరుగుతుంది, ఇక్కడ ఏమేం చేస్తే ఆ మార్పులు మీలో వస్తున్నాయి ఇక్కడ తెలియచేస్తాం. అంటే ఇంతకుముందు మీరు ప్రతిరోజు ఉదయం పూట ఇడ్లీ, దోశలు, ఉప్మా, పెసరట్లు తిన్నారు. కానీ వీటికి ఎందుకు బరువు పెరుగుతారు అంటే, ఇవన్నీ పాలిష్ పట్టిన ఆహారం ద్వారా తయారు చేసిన టిఫిన్లు. ఇడ్లీ కానీ అంటే తెల్లటి ఉప్పుడు రవ్వ, తెల్లటి పిండితో చేసిన దోశలు, తెల్లటి రవ్వతో చేసిన ఉప్మా, పూరి, పాలిష్ పెట్టిన గోధుమ పిండి, మైదా పిండితో చేసిన పూరి, ఇట్లా అన్ని రకాల టిఫిన్స్, ఇటు ఓతప్పాలు వేసుకుని ఇట్లాగే చూస్తే ఇవన్నీ పాలిష్ పట్టిన ఆహారాల ద్వారా తయారు చేసినవి. ఇందులో పోషక పదార్థాలు ఉండవు, కానీ బరువును పెంచడానికి ఉపయోగపడే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇవన్నీ నూనెతో తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ భాగం టిఫిన్లు అటుకోవు. అందుకని ఈ ఆహారాల ద్వారా మీకు మెత్తగా ఉంటే ఉడికేసరికి ఇడ్లీ ఎంత మెత్తగా ఉంటుంది, ఉప్మా నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని రుచిగా ఉంటాయి, తెలియకుండా ఎక్కువ తినేస్తాం. తద్వారా మీ శరీరానికి ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. అంత ఖర్చు పెట్టే పని మనం చేయట్లేదు. అందుకని ఇలాంటి టిఫిన్స్ తినటం ద్వారా శరీరం పెరుగుతున్నది, కానీ ఇందులో పోషక పదార్థాలు, మంచి ప్రోటీన్ ఇట్లాంటివి లేనందువల్ల మీకు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటు బరువు పెరుగుతున్నారు, మంచి ఆహారం కానందువల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది మనం చేసే తప్పిన్నాళ్ళు. అదే ఇక్కడికి వచ్చినప్పుడు మరి మీకు ఇడ్లీ, దోశలు, ఉప్మా, పెసరట్లు పెట్టరు. కానీ బలం పెరగాలి, హార్మోన్స్ ఉత్పత్తి జరగాలి, రెసిస్టెన్స్ పెరగాలి. 5-6 గంటలు 10 గంటలు పనిచేసినా మీకు నీరసం రాకూడదు. ఏ విధమైన బలానికి ఇట్లాంటి మందులు వాడకుండా సహజంగా ఆరోగ్యంగా బలంగా ఉండటానికి కోసం మంచి పౌష్టికాహారం కావాలి. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆహారంలో మీకు ఉదయం పూట 4-5 రకాల మొలకెత్తిన విత్తనాలను ఇక్కడ మీకు తయారు చేసి చక్కగా అందిస్తారు. ఈ మొలకలన్నిటిని అట్లా పెడతారు. మీకు మీరే మొలకలు వడ్డించుకుంటారు. మీకు ఎన్ని కావాలి అవి మీకు కావలసినన్ని మీరు తినొచ్చు ఇక్కడ. ఎందుకంటే మంచి ఆహారానికి లిమిట్ పెట్టకూడదు. మీలో తెలియ కొంతమంది అనుకుంటారు బరువు తగ్గటం అనేది డైటింగ్ చేస్తే తగ్గుతారు, రాజుగారు ఆరోగ్యాలయంలో కూడా డైటింగ్లు చేసి తిండి పెట్టకుండా తగ్గించేస్తారు అనుకోవచ్చు తెలియక. డైటింగ్ అంటే మేము కొలత కొలిసి అంత పెట్టి మిమ్మల్ని అంతే తినమనాలి. మీకు ఆకలి అయినా ఆకలి సరిపోయినా అంతే. ఇంకా కావలసిన వారికి విడిగా ఎవరు డైటింగ్ అంటే అది. కానీ ఇక్కడ అట్లా ఉండదే. ఎవరికి ఎంత కావాలో వాళ్ళే వడ్డించుకుంటారు. ఇక్కడ ఎవరు కొలత కొలిసి పెట్టరండి. ఎదుటి వాళ్ళు కూడా మీకు వడ్డించరు. ఎందుకంటే మీ ఆకలికి సరిపడా మీరు తినొచ్చు. కానీ కడుపు నిండా బాగా తిని బరువు తగ్గే మార్గం మనం నేర్పేది. డైటింగ్లు ఇక్కడ చేయించరు అసలు. మంచి ఆహారం, అలాంటి మొలకలు 4-5 రకాలు పెట్టుకుని, బొప్పాయి పెట్టుకుని మంచి ఆహారం తినటం ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది. ఈ మొలకలను ఎలా కట్టుకుంటే మొలకలు వస్తాయి, ఎలా చేసుకోవాలి, ఏ వేటిని కలిపి తినాలి, ఏ రకాలు తినాలి, ఇవన్నీ ఇక్కడ మీకు శిక్షణలో వచ్చేస్తాయి. ఇక మధ్యాహ్నం పూట నూనెన్న కూరలు ఇంతవరకు బాగా తినుంటారు మీరు. 1 గ్రామ్ ఆయిల్ తీసుకుంటే 9 క్యాలరీస్. రోజుకి 60-70 గ్రాముల ఆయిల్ వాడేస్తున్నాడు మనిషి సుమారుగా ఇళ్లలో. అంటే 500-600 క్యాలరీలు ఒట్టిగా ఆయిల్ తినడం ద్వారా వచ్చేస్తున్నది. మరి అలాంటి ఆయిల్ అధిక బరువుకి చాలా కారణం.
అందుకని ఆయిల్ మానేస్తే బరువు తగ్గటం చాలా స్పీడ్గా జరుగుతుంది. మరి ఆయిల్ లేకుండా తినమంటే మరి కూరలు ఎలా వండుకోవాలండి, వేపుళ్ళు ఎలా చేసుకోవాలండి, టిఫిన్స్ ఎట్లా చేసుకోవాలండి, మరి అప్పుడప్పుడు బజ్జీ సమోసాలు ఎలా చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ లేకుండా ప్రతిరోజు ఒక ఫ్రై చేసి పెడతారు. ఒకరోజు అరటికాయ ఫ్రై, ఒకరోజు కాకరకాయ ఫ్రై, ఒకరోజు క్యాబేజీ ఫ్రై, ఇట్లా ఒకరోజు బీన్స్ ఫ్రై, ఇట్లా రోజుకొక ఫ్రై కంపల్సరీ ఉంటుంది. కానీ ఒక్క చుక్క ఆయిల్ వాడరు. అలాగే ఉప్పుకి ఒంటికి నీరు పట్టేస్తుంది. అందుకని చాలామంది నీరు ఎక్కువ పట్టేసి బరువు పెరిగిపోతుంటారు. ఇటు ఉప్పు నూనెలు లేకుండా కూరలు వండి పెడతారు. ఈ కూరలు కూడా మేమేదో కప్పుల్లో ఇవ్వమండి, మీకు తిన్నంత మీరు వడ్డించుకోవచ్చు. అక్కడ డిష్లు ఉంటాయి, గరిటె ఉంటుంది, చక్కగా మీకు లైన్లో వెళతారు. మీకు కావాల్సినంత అర కేజీ పెట్టుకోండి, కేజీ కూర పెట్టుకోండి, ఎవరేమనరు. మీరు బరువు తగ్గుతారు. మళ్ళీ కూరలు ఎక్కువ తింటే బరువు తగ్గుతారు. ఎలా ఉంటే ఎక్కువ తినగలుగుతారు అలా వండుతారు. ఇక్కడ ఉప్పు నూనె లేకుండా మీకు వంటలు రావనుకుంటారు. టేస్ట్గా ఉండే టెక్నిక్లో వీటిని తయారు చేస్తారు. కాబట్టి పొడి పొడిలాడుతా ఫ్రైలు వస్తాయి. ఒక ఆకుకూర రెగ్యులర్గా పెడతారు ఇక్కడ, అన్ని పోషక విలువలు అందటం కోసం అనమాట. పుల్కాలు ఉంటాయి, నూనె లేకుండా కాలుస్తారు. రోజు తోటకూర రసం పోసి పుల్కాలు తయారు చేస్తారు. ఇక్కడ నీళ్లు పోసి పిండి కలపరండి. ఇలాంటివన్నీ ఎట్లా తయారు చేసుకోవాలో రోజు వంటల శిక్షణ. గంట సేపు మీ ఎదురుగుండా 5 రకాల 4 రకాల వంటలు వండి ఇలా ఇంటికి వెళ్ళాక వండుకోండి. ఇదిగో బజ్జీ సమోసా తినాలంటే నూనె లేకుండా ఎట్లా చేసుకోవచ్చు, దోశలు ఎట్లా వేసుకోవచ్చు, పులుసులు ఫ్రైలు కూరలు ఎట్లా చేసుకోవచ్చు అని ట్రైనింగ్ రోజు ఇస్తాం. అది ప్రాక్టికల్గా మీకు ఇక్కడ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం తినే ఆహారాలు ఇవి. సాయంకాలం పెందలకడే పండ్లు పెడతాం 6 గంటలకల్లా. ఆ పళ్ళు కూడా మీ ఇష్టం వచ్చినన్ని తింటారు. అక్కడ మళ్ళీ 5 రకాల ఫ్రూట్స్ పెడతారు ప్రతిరోజు. అరటి పండు ఇస్తాం, ఒకటే ఇస్తాం, అది ఎక్కువ తినకూడదు కాబట్టి. మిగతా 4 రకాల పళ్ళు మీరు కావలసినన్ని తీసుకుని కడుపు నిండా తినొచ్చు. ఇక్కడ మీరు 15 రోజులు క్యాంపులో చేరినా 30 రోజుల క్యాంపులో చేరినా కడుపు నిండా తిని మీకు కావలసినంత పొట్టను ఫిల్ చేసి బరువు తగ్గొచ్చు. ఇవి మీరు తెలియక ఇట్లాంటి ఆహారాలు ఏవి తినాలో డైటింగ్ చేసి మొక్క చెక్కలు తిని కప్పులు కొంచెం కొంచెం తిని నీరసించిపోయి కడుపు నింపుకోవడానికి మజ్జిగ తాగా నీళ్లు తాగా నింపేసుకుని బరువు తగ్గుతారు పాపం చాలామంది. అది అనారోగ్య రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఇట్లాంటి శిక్షణ రోజు జరుగుతూ ఉంటుందండి ఆహార విషయంలో. రోజు నా క్లాసులు కూడా వీటి మీద ప్రత్యేకంగా 1.5 గంటల సేపు ఆహారం ఇలాంటి వాటిపైన మంచి అవగాహన కలిగించే క్లాస్ ఉంటుంది. ఏవి తినాలి, ఎప్పుడు తినాలి, ఏ ఆహారాలు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అన్నం ఎందుకు మానాలి, పుల్కాలు ఎందుకు తినాలి, కూరలు ఎందుకు ఎక్కువ తినాలి, నూనె ఎందుకు తినకూడదు, వైట్ రైస్ వైట్ ప్రొడక్ట్స్ ఎందుకు తినకూడదు, మరి దీనివల్ల ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, సైంటిఫిక్ రీజన్స్తో ఇవన్నీ చక్కటి అవగాహన కలిగించే క్లాసులు. అందుకని ఇదంతా ఒక ఎత్తు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ప్రత్యేకంగా వ్యాయామాల శిక్షణ రోజు జరుగుతుందన్నమాట. ఉదయం పూట 5 గంటల నుంచి 6:30 గంటల వరకు మీకు ముందు వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లో 15 గంట 20 నిమిషాలు, తర్వాత సూర్య నమస్కారాలు, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత అరగంట సేపు ఆసనాలు. ఈ 1.5 గంటలో ఇవన్నీ శిక్షణ ఇస్తారు 15 రోజులు నెల రోజులు ఉన్నప్పుడు. మార్నింగ్ సెషన్ ఇది. సాయంకాల పూట 1 గంట సేపు అధిక బరువుని కొవ్వుని కరిగించుకునే ఒబిసిటీ ఎక్సర్సైజులు 1 అవర్ రకరకాల వ్యాయామాలు అన్నీ మీకు శిక్షణ వచ్చేస్తుంది. అంటే ఇక మర్చిపోకుండా ఇంటికి వెళ్ళినా కూడా కన్ఫ్యూషన్ లేకుండా బాగా చేయటానికి లైఫ్ టైం గుర్తుండేటట్టు శిక్షణ అయిపోతుంది నెల రోజులు నేర్చుకునేసరికి. ఈ 2 పూట్ల ఇట్లాంటి వ్యాయామాలు. మీకు హార్మోన్ సమస్యలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, డయాబెటీస్ లాంటివి ఉంటే, కీళ్ళ నొప్పులు లాంటివి ఉంటే వీటికి ఒక్కొక్క గంట సేపు విడిగా మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఆ సమస్యలు ఉన్న వారికి విడిగా కొన్ని వ్యాయామాలు, ఎక్సర్సైజులు, ఆసనాలు లాంటివి విడిగా శిక్షణ ఇస్తారనమాట. ఇట్లా అందుకని వ్యాయామాలు ఇక్కడ ఒక నెల రోజులు ఉండటం ద్వారా చాలా బాగా అవగాహన అయిపోతుంది. అదొక పద్ధతి. ఇక వీటన్నిటితో పాటు మీకు ఇంకా అతి ముఖ్యమైన విషయం, అధిక బరువు ఉండటం వల్ల మరియు కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం ద్వారా ఈ శరీరములోని కండరాలు అన్నీ పట్టేస్తాయి, టైట్ అయిపోతాయి. ఎందుకంటే వాడట్లేదు కదా, వాడని వస్తువు ఎట్లా బిగిసిపోతుంది చూడండి. అలాగే శరీరంలో ఈ అవయవాలన్నీ కూడా అలాంటి బిగింపుకు గురవుతాయి అన్నమాట. అలాంటి వాటిని ఇక్కడ మసాజ్ చేయటం ద్వారా వారానికి ఒకరోజు ఇట్లా ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు, ఇతర రోజుల్లో పార్షియల్ భాగం అంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోజు కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేస్తుంటారనమాట.
అంటే వాటి ద్వారా కండరాల్లో కదలికలు వస్తాయి, రక్త ప్రసరణ చర్మానికి ఇతర భాగాల బాగా జరగటానికి ఉపయోగం జరుగుతుందన్నమాట. ఇట్లాంటివి చేసి మరి ఉద్యోగ వ్యాపారాల్లో చెమటలు పట్టనందువల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు పోవు అనమాట. ఇక వాటిని క్లీన్ చేయటం కోసం ఇటు మసాజులు అయిన తర్వాత స్టీమ్ బాత్ కానీ, సోనా బాత్ కానీ, మడ్ బాత్ కానీ, శాండ్ బాత్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ల ద్వారా ఈ చర్మంలో ఉన్న కాలుష్యాన్ని పూర్తిగా బయటికి లాగే ప్రకృతి సిద్ధమైన చికిత్సలను ఇట్లా అందిస్తారన్నమాట. ఇక వీటితో పాటు మీకు ముఖ్యంగా ఇక రకరకాలుగా ఇటు మలం ప్రేగులో దోషాలు ఉంటాయి, గ్యాస్ ట్రబుల్, మూలశంక వ్యాధులు, మరి ఈ సమస్యలు అధిక బరువుతో పాటు ఉంటాయి కొంతమందికి. వాటిని శుద్ధి చేయడానికి ఎనుమా చేసి అయితే మలం ప్రేగును మిషన్ పెట్టి క్లీన్ చేస్తారు. ఇక్కడ మామూలుగా బయట దీని ద్వారా క్లీన్ చేయించుకుంటే 2500 3000 తీసుకుంటారు అరగంట మిషన్తో క్లీన్ చేస్తే. ఇక్కడ మన దగ్గర 500 రూపాయలకే ఆ ప్రేగునంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు ఆ మిషన్ ద్వారా. మరి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మలం ప్రేగు శుద్ధికి, అటు చర్మ శుద్ధి అయిపోయింది, ఇటు మూత్ర శుద్ధి జరగటం కోసం మంచినీళ్ళు బాగా త్రాగించటం, తొట్టి స్నానాలు, మట్టి పట్టీలు ఇలాంటివన్నీ ఆ మూత్రం ద్వారా దోషాలు పోయే చికిత్సలన్నీ అందిస్తారనమాట. ఇక దీంతోపాటు మీలో చాలామందికి అంటే 80-90% ఈత రాదు. ఎప్పటికైనా ఒక విద్య వచ్చి ఉంటే ఆపదల్లో రక్షించుకోవటానికి, ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఈత చాలా అవసరం. అందుకని ఇక్కడ ప్రతిరోజు ఆడవారికి ఉదయం పూట, మగవారికి సాయంకాలం ఈత శిక్షణ ఇచ్చి నదిలో ఎక్సర్సైజ్ అవుతుంది, బరువు కొవ్వు కరుగుతుంది, ఒక విద్య వచ్చినట్టు అవుతుంది. చాలా ఆనందంగా కృష్ణానదిలో ఈ ప్రక్రియను అభ్యాసం చేయొచ్చు అన్నమాట. ఇలాంటివి అంటే అధిక బరువు తగ్గటం కోసం వచ్చిన వారికి అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్లన్నీ అందిస్తూ ఇక ప్రత్యేకంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అధిక బరువుతో మీకు మెడ నొప్పి, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు ₹1 ఛార్జ్ చేయకుండా చేస్తారు. ఫిజియోథెరపీ అదనంగా ఏం ఛార్జ్ చేయరు. వాటికి మీకు సమస్యలు లేవు, మీకు ట్రీట్మెంట్లు ఇవ్వరు, వాళ్ళకంతే ఛార్జ్. ఇన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు సమస్యలు ఉన్నప్పుడు, కానీ దాన్ని ఛార్జ్ పెట్టకూడదనే నియమాలు అట్లా అందించడం జరుగుతుంది. అట్లాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అధిక బరువుతో పాటు, ఇతర జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, వాటికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ విడిగా చేయిస్తారనమాట. మరి ఇట్లా ఒక చోటకు వచ్చినప్పుడు ఇవన్నీ సదుపాయాలు ఒక చోటే లభించటం ద్వారా అధిక బరువుతో పాటు ఉన్న ఇతర అనారోగ్య సమస్యల్ని ఇక్కడ ఇటు ఆహారము, అటు వ్యాయామం, అటు విహారము అన్నీ అంటారు చూసారా. వీటిలో మనకు అవగాహన లేకుండా చేసిన తప్పులకి ఈ సమస్యలు వచ్చాయి. కాబట్టి వీటి నుంచి బయటపడటం కోసం ఈ మార్గాలన్నిటిని మీరు కనుక అభ్యాసం చేయగలిగితే చాలా తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకని ప్రతిరోజు మా గోల్డ్లో వచ్చే కార్యక్రమాల ద్వారా, మా టీవీలో వచ్చే కార్యక్రమాల ద్వారా మీకు ఇంట్లో మారండి అని ఒక్కొక్క రహస్యాన్ని చెప్పుకుంటూ ఇట్లా వెళుతున్నాం. చాలామంది అక్కడే మారుతుంటారు. ఇంట్లో కుదరని వారి కోసం ఇలాంటి చోట చేరి శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 15 రోజులు లేదా 30 రోజులు ఈ క్యాంప్స్లో చేరి ప్రత్యేకంగా ఇట్లాంటి వాటి పట్ల అవగాహన కలిగించే శిక్షణ మీరు పొందగలరని ఆశిస్తూ, ఇప్పుడు ఎంతోమంది అలాంటి శిక్షణ పొందటం ద్వారా కలిగిన ప్రయోజనాలను మీరందరికీ అందించబోతున్నారు. వినే ప్రయత్నం చేయగలరంటున్నాం. నా పేరు జాహ్నవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి గల కారణం వెయిట్ లాస్ తగ్గించుకోవడానికి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇక్కడ ఆహారం ఉప్పు నూనెలు లేనివి పెట్టడం వల్ల తొందరగా అరిగిపోతున్నాయి. ఇక్కడ యోగా, మెడిటేషన్, మనసు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ కూడా చేయిస్తున్నారు. ఇక్కడ ఆహారం, ఉపవాసాలు పెట్టడం వల్ల నేను వెయిట్ లాస్ అయ్యాను. సాయంత్రం ఒబిసిటీ యోగా వల్ల కూడా వెయిట్ లాస్ అయ్యాను. ఇక్కడ వాతావరణం అది నాకు చాలా బాగా నచ్చింది. పొద్దున్నే మార్నింగ్ 4:30 కల్లా లేపేసి వాటర్ తాగిన తర్వాత మోషన్కి వెళ్ళి, మళ్ళీ తర్వాత యోగా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ 2 times మోషన్కి వెళ్తే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఆటలు, యోగిక్ గేమ్స్ అవన్నీ బాగున్నాయి. బోటింగ్ అదంతా బాగుంది. ఇక్కడ విశాల గారి ప్రసంగం, రాజుగారి ప్రసంగం చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారు, విశాల మేడం గారు, మా గోల్డ్ వారికి ధన్యవాదములు. Hi, my name is Jay Prakash. I am from Chirala. I came here for weight loss. Actually, I came here for a 1-month program. I have reduced about 10 kgs.
it's not only just weight reduction. I have experienced a lot of things, like it's about complete cleanliness of the body, and it's like a health education program, I can say about it. Like here you will get to know about what to eat, what not to eat, and you will have a complete idea about your food habits. You will be very much strange to hear some food items which you regularly use it, but you should not use it. These type of things, and they will help you in they will rectify your diet, and so even after going to a home you can still maintain this diet and practice this yoga, and you can keep control of your weight. It's not in some programs we will reduce our weight, and after going home again we will gain the weight, but here they will give you proper suggestions that even after going to home, by following these simple instructions which can be followed at home, we will keep in control of our weight. It's really a good technique of following these things. Thank you for giving me this opportunity. నమస్కారం, నా పేరు అమరేంద్ర. నేను చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి గల కారణాలు, ఒకటి అధిక బరువు, రెండు అధిక రక్తపోటు, అన్నింటిని తగ్గించుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన 4 రోజులకే నాకు ఫలితం రావడం మొదలైంది. క్రమేపీ బరువు తగ్గడం మరియు రక్తపోటు కంట్రోల్లోకి రావడం జరిగాయి. నేను 15 రోజుల క్యాంప్ కోసం వచ్చాను. దాదాపుగా నేను వచ్చిన కారణాలు 10 రోజుల్లోపే రిజల్ట్ ఇవ్వడం మొదలయ్యాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం మరియు ఇక్కడ లభిస్తున్న ఆహారం, ఈ రెండు నా బరువు మరియు రక్తపోటు తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన రాజుగారికి మరియు మాగోల్డ్ వారికి థ్యాంక్స్. మాగోల్డ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నిఖిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 2-3 సంవత్సరాల నుంచి ఒబేసిటీతో చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నాను. సో ఎలా అయినా తగ్గాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం గురించి చెప్పారు. సో ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి చూడ్డానికి వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్స్ కోసం జాయిన్ అయిన తర్వాత చాలా మంచిగా ఉంది. అసలు ఆ ట్రీట్మెంట్స్ అవనివ్వండి చాలా హైజీన్గా ఉన్నాయి, చాలా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అవనివ్వండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ 2 రోజులు ఇబ్బందిగానే ఉంటుంది, ఉప్పు లేదని, కానీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అది చాలా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఒబేసిటీ యోగా అనేది చాలా వాల్యుబుల్. అసలు ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా యోగా అనేది చాలా యూస్ఫుల్ కూడా. సో ఇక్కడ ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి యోగా కూడా చాలా బాగుంది, ఒబేసిటీ యోగా అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఈఎంఎస్ అని చెప్పి చేస్తారు. ఈఎంఎస్ కూడా చాలా బాగుంది, ఇంచెస్ తగ్గుతారు. ఇంకా లిగమెంట్ టియర్ అయిందని చెప్పి కూడా నేను వచ్చాను ఇక్కడికి ఫిజియోథెరపీకి. ఆ ఫిజియోథెరపీ చేయడం వల్ల నాకు పెయిన్ ఆల్మోస్ట్ తగ్గింది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను, బాగానే నడుస్తున్నాను. ఇంకా రూమ్స్ అవనివ్వండి చాలా హైజీన్గా క్లీన్గా చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ నేచర్ అంటారా, మొత్తం గ్రీనరీతో ఆసమ్ ఉంటుంది ఇక్కడ. మీరు వచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బోటింగ్ అవ్వనివ్వండి, పక్కన నది అవ్వనివ్వండి, ఏదైనా చాలా. ఇక్కడ వచ్చారంటే మీరు పక్కా తగ్గే వెళ్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను 6 కేజీలు తగ్గాను 10 రోజుల్లో. అదే ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ పెరిగేదాన్ని, కానీ ఇక్కడికి రావడం కాబట్టి 6 కేజీలు తగ్గాను నేను. ఇంకా చెప్పాలంటే రాజుగారి ప్రసంగం అదైతే ఇంకా చెప్పనవసరం లేదు, ఎంత బాగుంటుందంటే. మంచి మాట, పొద్దున్నే వచ్చే మంచి మాట కూడా చాలా బాగుంటుంది. ఇంకా పొద్దున్న జరిగే యోగా క్లాసెస్ అయితే పొద్దున్నే లేవాలి, కానీ లేచారంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్, చాలా బాగుంటుంది. అంతే, థ్యాంక్ యూ. నా పేరు రవిప్రసాద్ అండి. నా భార్య మణి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మేము ఇలాగ బరువు తగ్గించడం కోసం వచ్చాము. మేము మొదట వచ్చేటప్పుడు 76 కేజీలు ఉన్నాను నేను. అలా ఇప్పుడు డాక్టర్ గారు ప్రసంగాలు విని ఆయన ఇచ్చిన ఉపవాసాలు, ఆయన ప్రసంగాలు బట్టి మేము చేసాం. కానీ మాకు ఎంత ప్రతిఫలం దొరికింది. ఒకసారి 6 కేజీలు తగ్గడం అనేది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక మెడిసిన్ లేకుండా, ఏది లేకుండా ఒక ఉపవాసం ద్వారా ఇంత బరువు తగ్గించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం.
ఇంకా ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా విషయాలు నేర్చుకున్నాము, చాలా విషయాలు తెలుసుకున్నాము. డాక్టర్ గారి ద్వారా, విశాల మేడం ద్వారా, మంచి మాట కార్యక్రమం, ఈ ఉపవాసాల ద్వారా వెయిట్ లాస్ అనడం చాలా అద్భుతం అండి. కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ వెయిట్ లాస్ తగ్గాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లో అవ్వలేదు. కానీ ఈ ఉపవాసాల ద్వారా 6 కేజీలు ఒకసారి తగ్గాను. చాలా ఆరోగ్యంగా, వితౌట్ హ్యాపెన్స్, ఏ ప్రాబ్లం లేకుండా. ఈ ఉపవాసం వల్ల ఇంత వెయిట్ తగ్గడం అనేది నేను ఎప్పుడూ అనుకోలేదండి. కానీ మంచి ఆరోగ్యంగా చాలా బాగుంది నాకు. ఈ అవకాశం కల్పించేందుకు డాక్టర్ గారికి ప్లస్ మా గోల్డ్ టీవీ వారికి చాలా ಧನ್ಯವಾದಗಳಂడి. ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಅಶೋಕ್. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನಾನು ಬಂದಿದ್ದು 11ನೇ ತಾರೀಕು. 11ನೇ ತಾರೀಕು ಬಂದಾಗ ಪ್ರಕೃತಿ ಚಿಕಿತ್ಸಾಲಯ ಡಾಕ್ಟರ್ ಜೊತೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನನಗೆ 3 ವರ್ಷದಿಂದ ಬರಬೇಕು ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾಯಿದ್ರು. ಈ ವರ್ಷ ಬರೋದಕ್ಕೆ ಆಸ್ಪದ ಬಂತು. ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಅದು ಯಾವ ಥರ ಅಂದರೆ, ನನಗೆ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ವೈಟ್ ಒಂದು ಕಮ್ಮಿ ಆಗಬೇಕು ಅಂದ್ಕೊಂಡು ಬಂದಿರೋದ್ರಿಂದ 4 kgs ಇನ್ನೂ 11ನೇ ದಿವಸಕ್ಕೆ 8 ದಿನಕ್ಕೆ 4 kg ಕಮ್ಮಿ ಆಗಿದ್ದೇನೆ. ಅದು ನನಗೆ ಇಲ್ಲಿನ ವಾತಾವರಣ ಯಾವ ಥರ ಅಂದರೆ ಡಿಸಿಪ್ಲೀನು, ಎಲ್ಲ ಥರ ಸ್ಟಾಫು ಎಲ್ಲ ಮನಸ್ಸಿಗೆ ಸಮಾಧಾನ ಆಗಿರೋದ್ರಿಂದ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ನು, ಮೈಂಟೆನೆನ್ಸು ತುಂಬ ಕಷ್ಟ ಇದೆ. ಅಂಥದ್ದು ದೊಡ್ಡದು ಇಷ್ಟು ಜಾಗದಲ್ಲಿ 450ರಿಂದ 500 ಜನ ಬಂದಿರೋರಿಗೆಲ್ಲರೂ ಕರೆಕ್ಟಾಗಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟು ತುಂಬಾ ನನಗೆ ಸಂತೋಷ ಆಗಿರೋದ್ರಿಂದ ಧನ್ಯವಾದಗಳು. ನಮಗೆ ಡಾಕ್ಟ್ರು ತುಂಬ ರಾಜು ಡಾಕ್ಟ್ರ್ ಅವ್ರಿಗೆ, ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಡಾಕ್ಟ್ರ್ ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ಆ ಥರ. Hello everybody, my name is Ashwini. I have come from Bangalore. Everybody come here for some reasons, but I had no reason to come here. My parents used to watch Mantini Satyanarayana Raju's program on TV. They were very impressed. So I had no clue what he teaches. Then once my parents, they asked me to come here, visit this place. So I just took a chance and I came here. Now I understood I had come for no reason, and I have learned lot of things here. So you get to know a lot about your health, what you're supposed to eat, when you're supposed to sleep, what you're supposed to drink, what to do, what not to do. Everything, it's like a dictionary of your, it's like a dictionary. You will get to know everything about your health here. And this place is pretty much impressive. You have a river. This place is situated in river banks of Krishna, and nobody will restrict you here for anything. You're free to be the way you are, but the only thing you should follow here is the diet. That is pretty strict. Rest everything, you can be the way you are. They do all the treatments for your problems, and you have boating for recreation, and there are so many other sports here. People come play. Everybody live here like a big family. Everybody talk to everybody here, and the staff is so friendly. They make you feel very happy. They are very helpful for any of your needs. And today is my last day here. I've come here for 15 days. Not even single day I regretted to come here. It was very, very helpful. I think my life changes from here. What I was and what I will be from now is completely different. And I thank Mantini Satyanarayana Raju and his wife for giving us this opportunity. And I thank you, Ma Gold, for this. ఇప్పటి వరకు మనం ఎంతోమంది సాధకులు అందించిన అనుభవాలను వినటం జరిగింది. మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.